వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. ఏదైనా అనారోగ్యం బారిన పడితే మానవ రూపంలో ఉన్న దేవుళ్ళైన వైద్యులను సంప్రదిస్తుంటాం. సాధారణ రోగులనే కాదు, చావు అంచుల వరకు వెళ్లిన ఎంతో మంది వ్యక్తుల ప్రాణాలు కాపాడారు డాక్టర్లు. కానీ అనూహ్యంగా వ్యక్తి చనిపోతే ఆసుపత్రి నిర్వాహకం అని లేకుంటే వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయారంటూ బాధిత రోగుల తరపున బంధువులు ఆందోళన చేపడుతుంటారు. ఇటీవల ఈ తరహా ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవల ఓ మహిళను హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం తీసుకురాగా పరిస్థితి విషమించి మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు బంధువులు. అక్కడ చికిత్స పొందుతూ మహిళ మరణించింది. అయితే ఆమె మరణానికి ఫస్ట్ తీసుకెళ్లిన ఆసుపత్రి వైద్యులు కారణమని పేర్కొంటూ దాడి చేశారు బాధితురాలి కుటుంబ సభ్యులు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిపై బాధితురాలి బంధువులు మంగళవారం రాత్రి అటాక్ చేశారు. వీరిని చూసి భయభ్రాంతులకు గురైన డాక్టర్లు ఓ గదిలోకి వెళ్లగా బయటకు రాకుంటే పెట్రోల్ పోసి తగలబెడతామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఒక 3 రోజులు హాస్పిటల్ మొత్తం బంద్ చేస్తున్నాం. ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా క్లోజ్ చేస్తున్నాం. క్లినిక్స్, హాస్పిటల్స్ అన్నీ బందే ఉంటాయి. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు 3 days వరకు అయితే ఖచ్చితంగా చేస్తాము. ఎస్పీ గారు కూడా అష్యూరెన్స్ ఇచ్చారు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళందరినీ మేము రిమాండ్ చేస్తాము. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూసుకుంటాము అని చెప్పి రేపు ప్రెస్ నోట్ కూడా సార్ ఇస్తా అని చెప్పారు. ఎస్పీ గారు చెప్తున్నారు. ఎందుకంటే 3 days అయితే బంద్ చేస్తున్నాము. పేషెంట్ పరిస్థితి చాలా ఇబ్బంది లేదు సార్, మేము మా పరిస్థితి ఎందుకంటే అందరికీ తెలియాలి కదా సార్ ఏం జరిగింది అనేది. ఒకటి ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే ఒక పేషెంట్ ఆపరేషన్ అయిన తర్వాత వేరే ప్రాబ్లంతో చనిపోతే ఆపరేషన్ డాక్టర్ రెస్పాన్సిబిలిటీ ₹1,00,00,000 అంటే ఎక్కడి నుంచి తేవాలి, ఎలా తేవాలి, ఆ ₹1,00,00,000 నష్టాన్ని మన ఆయన ఎట్లా మళ్ళీ ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఆయన భయభ్రాంతుల్లోనే ₹27 లక్షలు ఆ వర్డ్ చెప్పడానికి ఇబ్బంది. ₹27 లక్షలు చెక్ తీసుకోకపోవడానికి వాళ్ళకి ఎలా మనసు వచ్చింది, ఇవన్నీ మళ్ళీ జరగకూడదు మనసు. నిన్న రాత్రి 9 గంటల టైంలో పేషెంట్ సంబంధించిన వాళ్ళ బంధువులు ఇంకా ఫ్రెండ్స్ ఎంతమంది అసలు ప్లాన్ వచ్చారు. వాళ్ళందరూ ఒక్కసారిగా డాక్టర్ మీద అటాక్ చేశారు. డాక్టర్ వెంకటేష్ సార్ సర్జన్ ఆయన మీద అటాక్ చేశారు. ఆయన లోపలికి పరిగెత్తడం జరిగింది. 2 డోర్ వేసుకున్నారు. మేడం సార్ ఇద్దరు. అంతమంది ఒక్కసారిగా పైన పడి డోర్లు పగలగొట్టి సార్ వాళ్ళ మీద అటాక్ చేసి పెట్రోల్ పోసి అంటిస్తాం మీరు బయటకు వస్తామని చెప్పి చాలా భయపెట్టారు వాళ్ళందరినీ. తర్వాత పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సారే ఫోన్ చేశారు. పోలీస్ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళందరినీ కంట్రోల్ చేయలేని పరిస్థితి. అక్కడ డాక్టర్స్ వాళ్ళు క్రిమినల్స్ ఏం కాదు కదా మేము ట్రీట్మెంట్ చేసింది. ఇంత దారుణంగా ట్రీట్ చేయడం అయితే కరెక్ట్ కాదు. రిస్క్ చేసైనా పేషెంట్ని సేవ్ చేయాలని ట్రై చేశారు మేడం గారు. అది ఆ ప్రాసెస్లో ఆమె చనిపోయింది 2 days తర్వాత. ఇక్కడ ఆపరేషన్ చేశారు, నైట్ ఇక్కడ మేనేజ్మెంట్ చేసినారు. ఆ బీపీ ఎక్కువడం వల్ల బ్రెయిన్లో బ్లీడింగ్ అయిపోవడంతో పేషెంట్ అన్కాన్షియస్ అయిపోయింది. ఇక్కడ సిటీ స్కాన్ అవైలబుల్ ఉంది. సిటీ స్కాన్ కూడా తీశారు. దాంట్లో క్లాట్ ఉందని చెప్పేసి నెక్స్ట్ ఖచ్చితంగా బ్రెయిన్ సంబంధించిన డాక్టర్ చూడాలని కర్నూలు రెఫర్ చేశారు. అక్కడ వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేసినారు. అక్కడ నుంచి పేషెంట్ వాళ్ళ బిల్లింగ్తోనే వాళ్ళు ఇష్టపడి మేము హైదరాబాద్కి వెళ్తామని హైదరాబాద్ తీసుకెళ్లారట. అక్కడ కూడా ట్రీట్మెంట్ ప్రయత్నం చేసినారు. పేషెంట్ అన్ఫార్చునేట్లీ చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆపరేషన్ చేసిన డాక్టర్ ఇక్కడ కారణం అని చెప్పి డెడ్ బాడీ తీసుకొచ్చి ఇక్కడ అందరూ అక్కడ దారుణం నిరసన తెప్పొచ్చు. సార్ ఇలా జరిగింది, మీ తప్పేమన్నా ఉందా, ఎందుకు ఇలా జరిగిందని అడగొచ్చు. కానీ ఏదో క్రిమినల్ని అటాక్ చేసినట్టుగా దారుణంగా అంతమంది వచ్చి హాస్పిటల్ మీద పడి ఒకేసారి చంపేస్తాం మిమ్మల్ని అంటే అంతా భయభ్రాంతులు చేస్తే రేపు పొద్దున ఏ చిన్న కేసును కూడా హ్యాండిల్ చేయడానికి భయపడతారు డాక్టర్స్. ఆల్రెడీ ఇలాంటి కేసులు చాలా జరిగాయి. 5 జరిగాయి. మన గద్వాలు కూడా చాలా హాస్పిటల్ జరుగుతూ ఉన్నాయి. మీడియా వాళ్ళు మీరు కూడా చాలా సపోర్ట్ చేయాలి. డాక్టర్స్ మీద ఏం చేస్తున్నారో చెప్పండి. మా గురించి పాజిటివ్ చెప్తున్నాం కాదు. డాక్టర్స్ ఏం చేస్తారు, ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఐడెంటిఫై చేస్తాము. ఈ పుస్తకాలు ఆల్రెడీ ఇన్వెస్టిగేట్ చేసి ఏ మెడిసిన్ ఏ రోగానికి వాడాలో వాళ్ళే తయారు చేసి ఉంటారు. మేమే తయారు చేయం. ఆ విధంగా ప్రిస్క్రైబ్ చేస్తాం. పేషెంట్స్ యొక్క వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ వాళ్ళు ఎలా ఉంటారు దాన్ని బట్టి కొందరు ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు, కొందరు రియాక్ట్ అవ్వరు, కొన్ని కేసు కాంప్లికేట్ అవుతాయి, డెత్ అవుతారు. ఈ డిసీజ్ ప్రాసెస్ అంతా రోగం వచ్చేంత ఇండ్ల కాడ వస్తే రోగాలు, హాస్పిటల్కి వచ్చాక రోగం రాదు. ఆ రోగాన్ని మేము ట్రీట్మెంట్ చేసే ప్రాసెస్లో పేషెంట్ ఏమైనా చనిపోతే రోగాన్ని మేమే ఎక్కించి మేమే చంపినట్టుగా ట్రీట్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణమైనటువంటి ప్రవర్తన. ఏమనంటే మేము అందరం సాఫ్ట్గా ఉంటాం, మేము ప్రిపేర్ అయి ఉంటాం గొడవ చేయడానికి. వాళ్ళు పెద్ద హాస్పిటల్ అంతా చిన్న లోన్లు ఉంటాయి, ఎంతో కష్టం ఉంటుంది. 100-150 మంది స్టాఫ్ ఉంటారు. అంతమంది కష్టపడితో పేషెంట్ ట్రీట్మెంట్ జరుగుతాయి. వీళ్ళందరూ చూసి మొత్తం సార్లింటికే డబ్బులు పోతున్నట్లు ఎంత దారుణమైన పరిస్థితి అంటే ₹1,00,00,000 డిమాండ్ చేశారంట. పేషెంట్ మీరే చంపేసినారు, చంపడానికి ట్రైనింగ్ తీసుకుంటారా డాక్టర్లు? చేసి మీరు కూడా కొంచెం రికార్డ్ చేసుకోవడం కాకుండా దాన్ని ఆలోచించి ఏమైనా ఇలాంటివి జరగకుండా మీ వంతు సాయం చేయండి అని మీడియా వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఎట్లా ఉందంటే మేము ఏదైనా టక్ చేసుకుని వస్తారు, ఈ అమ్మాయి ఏమున్నారా డాక్టర్లు మస్తు ఎంజాయ్ చేస్తూ అనుకుంటారు. మా బ్రెయిన్ స్కాన్ చేసి తెలిసే మాకు ఎంత స్ట్రెస్ ఉంటుందా.
40 ఏళ్ళకి అందరూ మాత్రలు వేసుకుంటున్నాం బీపీ షుగర్ మాత్రలు. కాకపోతే మేమే డాక్టర్ అవడం వల్ల ఎక్కడ బయటపడతలేదు. అందరికి వచ్చేసిన ప్రాబ్లమ్స్ ఈ స్ట్రెస్కి అంత ఒత్తిడిలో ఉంటాం. మీరేమో ₹1 వాళ్ళు అడిగినారు. అడిగితే ఇది ఇట్లా లేదండి, ఇంత మంచి వాతావరణం లేదు రాత్రి, నువ్వు ఎంత చెప్తే అంత రాస్తావా సంపాదన అందరం కలిసి అని అట్లా మాట్లాడుతున్నట్ట. పేషెంట్ వాళ్ళ అటెండెన్స్ కంటే కూడా బయట వాళ్ళే చాలా ఎక్కువ ఉన్నారు. శత్రువులు కాదండి, మళ్ళీ మీకు మాతో అవసరం వస్తుంది, మనం అంతా కలిసి జీవించే ఒక కమ్యూనిటీస్ అంతా మీకు ప్రాబ్లం వస్తుంది. ఇది ఫస్ట్ కాదు మీకు తెలుసు, కాకపోతే ఎందుకు ఈ రోజు రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందంటే ఇది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. ఆ మధ్యలో ఒక చాటి ఏదో వేరే ఊర్లో ఒక డాక్టర్ లేట్ గా చూశాడని చెప్పేసి వాడిని పెట్రోల్ కంటపెట్టడానికి ఆటో తీసుకొని వెంట పన్నారంట చంపడానికి. సేమ్ అలా జరిగింది. నిన్న గాన వీళ్ళు అదృష్టం బాగుండి ఆ సార్ రావడం, కొంత పోలీసులు రావడం వల్ల సేవ్ అయిపోయినారు. లేకపోతే నాకు చనిపోయేంత ప్రమాదం జరిగింది. వీళ్ళ వరకు ట్రీట్మెంట్ చేస్తాం సార్, కొత్తగా అడ్మిషన్ చేసుకోము, ఉన్న వాళ్ళ ట్రీట్మెంట్ జరుగుతుంది, డిశ్చార్జ్ అయిన డిశ్చార్జ్. ఎమర్జెన్సీ కేసు ఉంటే ఎమర్జెన్సీ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి.